శుభాకాంక్షలు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశం సర్వసత్తాగా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చాక భారతదేశం బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమానంగా అందించడం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణం. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్ గారు చెప్పిన మాట గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం అని అర్థం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, ఇఫ్ ఐ ఫౌండ్ ద కాన్స్టిట్యూషన్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షాల్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయినట్టు నేను కనుగొంటే దానిని తగలబెట్టే మొట్టమొదటి వ్యక్తిని నేనే అని అంబేద్కర్ గారు అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ప్రజల యొక్క హక్కులను, ప్రాథమిక హక్కులైన వాక్ స్వాతంత్ర హక్కును, భావ వ్యక్తీకరణ హక్కును, శాంతియుతంగా ధర్నాలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కులకు భంగం కలిగిస్తే దట్ ఈస్ ద కిల్లింగ్ ఆఫ్ డెమోక్రసీ అవుతుంది. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలను నియంత్రించడానికి భారత రాజ్యాంగం మనకిచ్చిన ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఓట్. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ రైట్ టు ఓట్ ఫర్ ఆల్ 18 years కంప్లీటెడ్ ఇండియన్ సిటిజన్. అంటే 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. కాబట్టి ఓటు వేయడాన్ని ప్రతి భారతీయ పౌరుడు తమ సొంత ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఓటు వేయాలి. ఈ ఓటు ద్వారా మనకు నచ్చిన ప్రభుత్వాలను మనమే ఎన్నుకోవచ్చు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల దాటిన తర్వాత కూడా భారతదేశాన్ని కొన్ని ప్రధాన సమస్యలు పీడిస్తున్నాయి. మొదటిది ఇంక్రీజింగ్ పాపులేషన్, శరవేగంగా పెరుగుతున్న జనాభా. 1947 స్వాతంత్రం వచ్చిన నాటికి భారతదేశ జనాభా 36 కోట్లు. నేడు సుమారు 144 కోట్లతో చైనాను అధిగమించి జనాభాలో మొదటి స్థానంలో భారత్ నిలబడింది. జనాభా పెరిగితే నిరుద్యోగ సమస్యలు పెరుగుతాయి. ఈ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం వల్ల క్రైమ్, వైలెన్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ప్రజలు తమ ఎదుగుదలకు షార్ట్ కట్స్ వెతికే ప్రమాదం ఉంది. కాబట్టి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెంచి ఉద్యోగాలు కల్పించాలని